ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను అంటే మీరు పెట్టిన కమెంట్స్ వల్ల చాలా మంది రీసెంట్ టైమ్స్ లో ఓన్లీ కెమెరా ఫోన్ మాకు కావాలి అని కమెంట్ చేయడం వల్ల ఈ వీడియో చేస్తున్నా. సేమ్ టైం ఇలానే ఇంకొన్ని కామెంట్స్ ఉన్నాయి. ర్యాపిడో, ఓలా, ఉబర్, జొమాటో ఇలా బైక్ టాక్సీస్ నడిపే వాళ్ళు వాళ్ళకి సూట్ అయ్యేలా ఫోన్ సజెస్ట్ చేయమని చెప్పని ఆ వీడియో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నా. తర్వాత వచ్చే వీడియో అదే ఉండొచ్చు. మీరు కమెంట్స్ చేస్తూ ఉండండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే నాకు అనిపిస్తాయో వాటిని ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకుని మీ ముందుకి వీడియో చేసి తీసుకొని వస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు thumbnail లో చూసినట్లుగా బెస్ట్ కెమెరా ఫోన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. 20,000 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 వరకు. ఇందులో నేను ఐఫోన్స్ అయితే ఇంక్లూడ్ చేయట్లా, ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వరకు మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. గట్టిగా 18 ఫోన్స్ ఉంటాయి, మీకు బోర్ కొట్టనే ఉండు స్పెక్స్ అన్ని చెప్పి కేవలం కెమెరా ఫీచర్స్ మాత్రమే చెప్తా అండ్ ప్రాసెసర్ గురించి మాత్రమే చెప్తా. ఈ లిస్ట్ లో ఏ ఫోన్ అయినా మీరు పిక్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు కెమెరా మాత్రమే నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే. ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫోన్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. ఇది అండర్ 25,000, ఎగ్జాక్ట్ గా 23,000 రూపాయలకి వచ్చింది. అరౌండ్ 20,000లో మీకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ వస్తే అదన్నా పిక్ చేసుకోండి. రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. బట్ మీకు మంచి కెమెరా కావాలనుకుంటే మినిమం 23,000 రూపాయలు పట్టుకోండి. తగ్గించుకుంటూ వెళ్తే ఇంకా కాంప్రమైజ్ అయిపోతారు. ఇదైతే మీకు జస్టిస్ చేసిద్ది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 700C సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. సో ఇది బిగినింగ్ ఇంకా మంచి కెమెరాకి. సెకండ్ ఫోన్ 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్ లోకి వెళ్తే 3 ఫోన్స్ కనబడుతున్నాయి. సెకండ్ ఫోన్ అగైన్ మోటోల నుంచే అరౌండ్ 30,000 రూపాయలు అమ్ముతున్నారు. మోటో ఎడ్జ్ 60 Pro. ఒకవేళ మీకు తక్కువలో మోటో ఎడ్జ్ 50 Pro వస్తే దాన్నైనా కన్సిడర్ చేయండి, సిమిలర్ ప్రైసింగ్ ఉండిద్ది. ఇందులో కెమెరా సెటప్ ట్రిపుల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 700C సెన్సర్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ కాదు, 10 మెగాపిక్సెల్ మాత్రమే టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ మీకు తక్కువ బడ్జెట్ లో అంటే 22-23,000లో OnePlus Nord CE5 లో ఉంది. అండ్ 38,000 రూపాయలు అరౌండ్ బడ్జెట్ లో ఒప్పో నుంచి Reno 14 లో కూడా అదే ప్రాసెసర్ అవైలబుల్ ఉంది. బట్ స్టిల్ మీరు కెమెరాస్ పరంగా కన్సిడర్ చేయొచ్చు. అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది, బట్ కెమెరా యాప్ లో కొన్ని బగ్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ ఫోన్ ఇప్పటికీ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫోన్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా. దీని UI అండ్ కెమెరా బేస్ చేసుకుని నేను ఈ ఫోన్ నా దగ్గర పెట్టుకున్నా. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెన్సర్స్ ఏం వీళ్ళు పర్టికులర్ గా మెన్షన్ చేయరు. అండ్ సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. అండ్ థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ దీంట్లో అగైన్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో ఉంటుంది. నేచురల్ కలర్స్ వస్తాయి, ఆప్టిమైజేషన్ కూడా బాగుంటుంది. ఇది కూడా అరౌండ్ 30,000 రూపాయల్లో వస్తుంది. మీకు ఒకవేళ నథింగ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే థర్డ్ ఫోన్ నథింగ్ 3A Pro కూడా మనం కెమెరాస్ పరంగా కన్సిడర్ చేయొచ్చు. అడిషనల్ గా చార్జర్ కొనుక్కోవాలనుకోండి, అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోయారు. నెక్స్ట్ ఫోన్ OnePlus నుంచి OnePlus Nord 5 రీసెంట్ గా వచ్చింది. సార్ట్ ఆఫ్ ఆల్రౌండర్ ఫోన్ ఇది కూడా అరౌండ్ 30,000 రూపాయల్లోనే అమ్ముతున్నారు. మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో టెలిఫోటో లెన్స్ కానీ పెరిస్కోప్ లెన్స్ కానీ ఏమి ఉండవు. జస్ట్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ LYT 700 సెన్సర్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాని ఇస్తున్నారు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కొంచెం నైట్ టైమ్ లో అది కూడా ఎక్స్ట్రీమ్ లో లైట్ లో తప్పించి మిగతా వాటిలో బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం 30 నుంచి 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో చూసుకుంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫోన్ అయిపోయింది నాకు ఇప్పుడు, ఒప్పో Reno 14. నా చేతిలో ఉన్నది Reno 14 Pro అనుకోండి, కానీ సేమ్ ప్యానల్ తో వచ్చింది. కొంచెం తక్కువ ఉంది, 6.5 ఇంచ్ స్క్రీన్ తో వచ్చింది, 6.8 ఇంచ్. బట్ మీకు అది 38,000 రూపాయలకి వస్తుంది. మీరు ఆఫ్లైన్ లో ట్రై చేయండి. ఆఫ్లైన్ లో 35,000 రూపాయలకి అమ్ముతున్నారు ఒప్పో ప్రమోటర్స్. అక్కడ మాత్రం మీకు చాలా మంచి ఫోన్ అవుతుంది కెమెరాస్ పరంగా. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3.5x లో మంచి టెలిఫోటో షాట్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ 10 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ అగైన్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. ప్రాసెసర్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ ఇందాక నేను మోటో ఎడ్జ్ 50 Pro లో చెప్పాను. యాక్చువల్లీ అంత తొందరగా నేను ఒప్పో, వివో ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ ని నేను రికమెండ్ చేయను, బట్ ఇవి కెమెరాస్ పరంగా కంప్లీట్ జస్టిస్ చేస్తున్నాయి. 35K లో Reno 14 కంప్లీట్లీ వాల్యూ ఫర్ మనీ. ఆఫ్లైన్ లో తీసుకోండి, తక్కువ వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వివో నుంచి వివో T4 Ultra. మంచి కెమెరా ఫోన్ ఇది కూడా, కాకపోతే ప్రైసింగ్ కొంచెం ఎక్కువ అనిపించింది అంతే. 38,000 రూపాయలు పెట్టారు. ఇది అరౌండ్ 32,000 లో వచ్చింది అనుకున్నా. ప్రైస్ డ్రాప్ అయితే ఖచ్చితంగా మనం పిక్ చేసుకోవచ్చు, అరౌండ్ 32,000 లో వస్తాయి. బట్ కెమెరాస్ ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX921 సెన్సర్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, 3x లో టెలిఫోటో షాట్స్ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. ప్రాసెసర్ MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్. చెప్పేగా ప్రైస్ డ్రాప్ అయితే కన్సిడర్ చేయండి, 38,000 అయితే అనవసరం. నెక్స్ట్ ఏం చెప్దాం ఏదో ఒకటి చెప్దాం. కాకపోతే ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 2 లక్షల సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గర ఉన్న నెంబర్. మంచి కాంటెంట్ మీ ముందు తీసుకొస్తానంట, బట్ చిన్న రిక్వెస్ట్, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ నెంబర్ పెరిగే కొంది ఇంకా మంచి కాంటెంట్ తీసుకురావాలని చెప్పని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన లిస్ట్ లో 2 ఫోన్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి పిక్ చేసుకోవచ్చు. ఒకటి Realme GT7, రెండోది మోటో ఎడ్జ్ 50 Ultra. రెండు కూడా అరౌండ్ 47,500 రూపీస్ ప్రైస్ పాయింట్ లో వస్తున్నాయి. ఫస్ట్ Realme GT7 చెప్తాను చూడండి. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX906 సెన్సర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 2x లో ఆప్టికల్ షాట్స్ క్యాప్చర్ చేయొచ్చు, 3x కాదు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. ప్రాసెసర్ MediaTek Dimensity 9400 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది GT7. అదే మనం మోటో ఎడ్జ్ 50 Ultra లో చూసుకుంటే దీనికంటే బెటర్ కెమెరాస్ ఉంటాయి.
ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ అన్ని. కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ నడుస్తుంది. మీకు ఒకవేళ 45 నుంచి 50 మధ్యలో వస్తే బెస్ట్ కెమెరా ఫోన్ కింద కన్సిడర్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెన్సార్స్ ఏం మెన్షన్ చేయరు వీళ్ళు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వస్తున్నాయి అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. ప్రాసెసర్ దీంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. మీకు ఒకవేళ స్టాక్ లో ఉండి 45 to 50 వస్తే తీసుకోండి, మంచి కెమెరా ఫోన్. నెక్స్ట్ ఫోన్ రీసెంట్ టైమ్స్ లో ఈవెన్ నా బర్త్డే ఫోటోస్ కూడా ఈ ఫోన్ లోనే క్యాప్చర్ చేశాను. లో లైట్ లో ఎక్కువ సెలబ్రేషన్స్ జరిగినాయి, చాలా బాగా నచ్చింది నాకు ఇది. Oppo Reno 14 Pro గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ ఫోన్ ఎగ్జాక్ట్లీ 50,000 రూపాయలకి సేల్ కి వస్తుంది. అగైన్ మీరు ఆఫ్లైన్ లో కనుక ఎంక్వైరీ చేస్తే 45,000 లో రావచ్చు. అక్కడ ది బెస్ట్ కెమెరాస్ పరంగా నాకు చాలా బాగా నచ్చినాయి. సెన్సర్స్ వీళ్ళు పర్టికులర్ గా మెన్షన్ చేయట్లా, బట్ చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. ఈక్వల్స్ టు Hasselblad పార్ట్నర్షిప్ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఈవెన్ ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు కూడా నాకు అదే ఫీల్ అనిపించింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3.5x టెలిఫోటో షాట్స్ క్యాప్చర్ చేయొచ్చు అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ప్రాసెసర్ దీంట్లో MediaTek Dimensity 8450 ప్రాసెసర్ తో వస్తుంది. అదొక్కటి కొంచెం ఇంకొంచెం బెటర్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ స్టిల్ కెమెరాస్ పరంగా అరౌండ్ 45-50,000 లో ఖచ్చితంగా మనం Oppo Reno 14 Pro ని పెట్టుకోవాలి. నేను ఇప్పుడు కెమెరాస్ పరంగా ఎక్కువ యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా మనం 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల దగ్గరలోకి వెళ్తే 55,000కి ఫ్లాగ్షిప్ ఫోన్ iQOO 13 అవైలబుల్ గా ఉంది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో వచ్చింది, ప్లస్ Q2 చిప్ ఉండిద్ది. వన్ వర్డ్ లో నా ఫేవరెట్ ఫోన్ ఇది. అన్ని పవర్ బ్యాక్ కూడా ఉంటాయి. కెమెరాస్ ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX921 సెన్సార్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండిద్ది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండిద్ది. ఇందులో BMW కలర్ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది, లెజెండ్ ఎడిషన్ అని పిలుస్తూ ఉంటాం. ఓన్లీ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ మాత్రమే కనబడుతున్నాయి. నాకు వైట్ బాగా ఇష్టం. మీకు ఒకవేళ 55,000 రూపాయల్లో ఆల్ రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఇంక్లూడింగ్ కెమెరాస్ మొత్తం వివో ఆప్టిమైజేషన్ ఉండేది. కెమెరాస్ పరంగా ప్రాసెసింగ్ కూడా వివో ఆప్టిమైజేషన్ ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. అరౌండ్ మీరు 55,000 లో వస్తే iQOO 13 ఖచ్చితంగా మీరు లిస్ట్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదే బడ్జెట్ లో 55,000 రూపాయల బడ్జెట్ లోనే కాంపాక్ట్ ఫోన్స్ రెండు ఉన్నాయి. ఒకటి వివో X200 FE, రెండు OnePlus 13s. నాకు OnePlus 13s కంటే కూడా కొంచెం X200 FE నే బెటర్ కెమెరా అనిపించింది, జైస్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల. ప్లస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది దీంట్లో. 13s లో అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండదు. బట్ నేచురల్ గా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 13s కి వెళ్ళండి. కొంచెం ప్రాసెస్ చేసి స్పెషల్లీ దీంట్లో ఉండే ఫిల్టర్స్, సీజనల్ ఎఫెక్ట్స్, వెడ్డింగ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇంపార్టెంట్లీ స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఇట్లాంటివి కొంచెం కెమెరాస్ ఎక్కువ ప్రయారిటీగా తీసుకొచ్చారు. 55,000 కంటే 45,000 వస్తే ఎక్కువ పిక్చర్స్ కూడా ట్రై చేయండి. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది, Sony IMX921 సెన్సార్ తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ అగైన్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ దెబ్బేసేసింది, MediaTek Dimensity 9000 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. బెటర్ ప్రాసెసర్ ఇచ్చుంటే బాగుండేది, 55,000 పెట్టారు. నెక్స్ట్ OnePlus 13s, ఇది కూడా కాంపాక్ట్ ఫోనే, సేమ్ సైజ్ ఉండిద్ది, సిల్కీ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. అందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony LYT700 సెన్సార్ తో వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో వచ్చింది. పర్ఫార్మెన్స్ మీకు మెయిన్ ప్రయారిటీ అనుకుంటే కెమెరాస్ 13s పిక్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ కెమెరాస్ పరంగా నాకు X200 FE బెటర్ గా అనిపించింది అండ్ ఈవెన్ బ్యాటరీ కూడా. నెక్స్ట్ ఫోన్ కంప్లీట్లీ ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది, OnePlus 13. ఈ ఫోన్ ఇప్పుడు 63,000 రూపాయలకి వస్తుంది. మొన్న ఆఫర్స్ లో 60,000 రూపాయల లోపల కూడా వచ్చింది. నెక్స్ట్ దసరా సేల్స్ లో 60,000 రూపాయల లోపల వచ్చింది. ఇందులో కెమెరాస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. Hasselblad పార్ట్నర్షిప్ తో వస్తుంది. నేను కొన్ని రివ్యూ చేసిన కొత్తల్లో చాలా బగ్స్ ఉన్నాయి, దరిద్రంగా ఉంది ఒక ముక్కలో చెప్పాలంటే. బట్ ఇప్పుడు అన్ని ఆప్టిమైజ్ చేసి ఎక్సలెంట్ షాట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రెండ్స్ లో కొంతమంది కొన్నారు, యూస్ చేసే చెప్తున్నా. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, LYT808 ఫ్లాగ్షిప్ సెన్సార్ తో వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, LYT600 సెన్సార్ తో వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉండిద్ది, IMX615 సెన్సార్ తో వచ్చింది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది. OnePlus 13 Hasselblad పార్ట్నర్షిప్ కూడా ఉండిద్ది, మస్ట్ మనం పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 65,000 రూపీస్ లో మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్ ఏదైనా ఉందా అంటే Xiaomi 15. మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్ ఇది. లైకా పార్ట్నర్షిప్ తో వస్తుంది, ది బెస్ట్ కెమెరాస్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. బట్ Xiaomiకి ఆ మార్కెట్ లేదు రీసేల్ లో కానీ ఇంకొకటి అందుకే ఎక్కువ పిక్ చేసుకోవట్లేదు. బట్ చాలా మంచి ఫోన్, కాంపాక్ట్ సెగ్మెంట్ లో వచ్చేది ఇది, X200 FE టైప్ లోనే. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. కానీ స్పెషల్ ఏంటి అంటే లైకా పార్ట్నర్షిప్ లో కెమెరాస్ అన్ని నేచురల్ కలర్స్ వస్తాయి అండ్ ఫిల్టర్స్, డిఫరెంట్ అపర్చర్స్ అండ్ మూవీ మోడ్స్, ఇవి చాలా పెద్ద డిఫరెన్షియేషన్ తీసుకొస్తాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏ ఫోన్స్ లో కూడా ఈ Xiaomi 15 లో ఉన్నన్ని మోడ్స్ ఉండవు. సో మీకు ఒకవేళ కెమెరా ఎంతూజియాస్ట్ Xiaomi 15 మీరు కన్సిడర్ చేయొచ్చు. దాంట్లో అన్ని మోడ్స్ ఉంటాయి. ఫోటోస్ అండ్ వీడియోస్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే ఆ ఫోన్ పిక్ చేసుకోండి. మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్ Xiaomi 15. నెక్స్ట్ ఫోన్ Vivo X200. ఇది 66,000 రూపాయలు, 65,000 రూపాయలకు వస్తుంది. ఆఫ్లైన్ లో మీకు 60,000 రూపాయలు దొరకవచ్చు. ఇందులో కెమెరాస్ కూడా బాగుంటాయి. బట్ కంపేర్ టు OnePlus 13 లేదా ఈ Xiaomi 15 వీటితో కంపేర్ చేస్తే బెస్ట్ అనేది చెప్పలేం. X200 Pro ఫార్ బెటర్ ఉండేది, బట్ X200 కాదు. X200 కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ మీకు OnePlus 13 Xiaomi 15 ఇవి ఇంట్రెస్ట్ లేకపోతే. ఇందులో 50 మెగాపిక్సెల్ సేమ్ కెమెరా, Sony IMX921 సెన్సార్ తో వస్తుంది, ఏదైతే X200 FE లో ఉందో అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అగైన్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 9400 ప్రాసెసర్ ఉంటుంది, మంచి కెమెరా. నెక్స్ట్ ఇష్టం లేకుండా నేను ఒక ఫోన్ సజెస్ట్ చేస్తానా అని చెప్పంటే Pixel 9. ఓవర్ రేటెడ్ ఫోన్స్ ఇవి. కెమెరాస్ బాగుంటాయి, నేచురల్ కలర్స్
వస్తాయనే తప్ప మిగతావేవి అంత గొప్ప కనిపించవు. ప్రాసెసర్ గానీ బ్యాటరీ గానీ ఆ బడ్జెట్ కి నాకు వర్త్ కూడా అనిపించదు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 48 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది, అండ్ ఫ్రంట్ 10.5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ టెన్సర్ G4 ప్రాసెసర్ తో వచ్చింది. ఎక్సినోస్ ప్రాసెసర్స్ ఇవి. బట్ స్టిల్ మీకు G క్యామ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు గూగుల్ కెమెరాస్ బాగా నచ్చుతాయి అనుకుంటే అప్పుడు పిక్ చేసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ నేను పిక్సెల్ 9 అయితే నేను రికమెండ్ చేయను అంత తొందరగా. బట్ మీరు పిక్సెల్ ఫ్యాన్స్ అంటే పిక్సెల్ 9. నెక్స్ట్ ఇంకా మన బడ్జెట్ 60-70 వేల రూపాయల నుంచి ₹1,00,000 వెళ్ళిపోతే రెండో ఫోన్స్ నేను గట్టిగా రికమెండ్ చేస్తా. బట్ మూడో ఫోన్ గురించి మీరు కమెంట్ చేస్తారు, అందుకే ముందే నేనే చెప్పేస్తా. S25 Ultra. దీన్ని నేను బెస్ట్ కెమెరా ఫోన్ కింద అసలు కన్సిడర్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే రెండు ఫోన్స్, ఒకటి Xiaomi 15 Ultra, రెండు Vivo X200 Pro. వాటితో కంపేర్ చేస్తే ఈ ఫోన్ దరిదాపుల్లో కూడా రాదు. అంటే కొద్దిగా జూమింగ్ పరంగా కంపీట్ చేసిద్దేమో కానీ డీటెయిల్స్ విషయంలో, కలర్స్ విషయంలో, డెప్త్ ఎఫెక్ట్ ఇవ్వడంలో Xiaomi 15 Ultra, X200 Pro ఫార్ బెటర్ ఉన్నాయి S25 Ultra తో కంపేర్ చేస్తే. సో అందుకే నేను S25 Ultra రికమెండ్ చేయట్లా, మీరు ₹1,00,000 పెట్టినా కానీ. బట్ బ్రాండ్ వాల్యూ కావాలి, మంచి బ్రాండ్ నుంచి ఫోన్ యూస్ చేస్తున్నాను అన్నట్లు, అండ్ ప్రాసెసర్ పరంగా కంప్లీట్ ఓవరాల్ ఆప్టిమైజేషన్ పరంగా అయితే ఆ రెండు ఫోన్స్ కంటే కూడా S25 Ultra బటర్ స్మూత్ ఉండిద్ది, చాలా ఈజీ టు యూజ్ ఉండిద్ది. స్పెషల్లీ నేను నా ప్రైమరీ డివైస్ 15 Pro Max యూస్ చేస్తా, బట్ సెకండరీ ఫోన్ కింద అంటే నా ఆఫీస్ వర్క్స్ కానివ్వండి, యూట్యూబ్ వర్క్స్ కానివ్వండి, అన్నింటికి S25 Ultra యూస్ చేస్తా. బట్ స్టిల్ వీటిని నేను రికమెండ్ చేయట్లా. మీరు ఒకవేళ 1,10,000 రూపీస్ లోకి వస్తే ఫస్ట్ Xiaomi 15 Ultra కి ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇందులో బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony LYT 900 సెన్సర్ తో వస్తుంది. ఇది ఇంకా LYT సిరీస్ లో ది బెస్ట్ అనమాట. లైక్ ఆ పార్ట్నర్షిప్ కూడా ఉండిద్ది. ది బెస్ట్ అంటే ది బెస్ట్ సెన్సర్ ప్రైమరీ కెమెరా. సెకండరీ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అగైన్ మూడోది కూడా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. నాలుగోది 200 మెగాపిక్సెల్ అల్ట్రా టెలిఫోటో లెన్స్. మొత్తం లైకా పార్ట్నర్షిప్ తోనే ఉంటాయి అన్ని కూడా. బట్ 200 మెగాపిక్సెల్ అల్ట్రా టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వచ్చింది. మీరు ఒకవేళ 110,000 రూపీస్ వరకు పెడుతున్నారు అనుకుంటే, Xiaomi బ్రాండ్ పర్లేదు అనుకుంటే మీరు ఈ ఫోన్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. Xiaomi 15 Ultra ఫ్లాగ్షిప్ ఫోన్. నెక్స్ట్ ₹1,00,000 ఎగ్జాక్ట్లీ ₹1,00,000 Vivo X200 Pro అవైలబుల్ ఉంది. స్టిల్ మీకు ఒకవేళ ఆఫ్టర్ సేల్స్ మార్కెట్ వాల్యూ కొంచెం బెటర్, ఈ X200 Pro బానే ఉంది. ఆ ఫోన్ మీరు పిక్ చేసుకోవచ్చు. ఇది కూడా డీటెయిల్స్ పరంగా, కలర్స్ పరంగా, వీడియోస్ అన్ని డిపార్ట్మెంట్స్ లో దున్నవతలు పడేసింది. X200 Pro నాకు చాలా ఇష్టమైన ఫోన్. ఈవెన్ చాలా మంది క్రియేటర్స్ దగ్గర కూడా X200 Pro ఉంటుంది. ఇది మొత్తం Zeiss పార్ట్నర్షిప్ తో వచ్చింది. బ్యాక్ సైడ్ దీంట్లో కూడా 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ప్రైమరీ 50 మెగాపిక్సెల్ Zeiss పార్ట్నర్షిప్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. బట్ టెలిఫోటో లెన్స్ 200 మెగాపిక్సెల్ ఉంటుంది. డీటెయిల్స్ చాలా బాగా క్యాప్చర్ చేసింది. ఆల్మోస్ట్ DSLR ఎఫెక్ట్ కూడా ట్రై చేసింది. కానీ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 9400 ప్రాసెసర్. ఇక్కడతో ఇంకా మన లిస్ట్ అయిపోయింది. 18 ఫోన్ల వరకు నేను చెప్పున్నా. స్కిప్ చేసే మీ 2 ఫోన్స్. ఐఫోన్స్ నేను స్కిప్ చేసేసా అండ్ Samsung S25 Ultra నేను స్కిప్ చేసా. ఇవి నాకు బెస్ట్ అనిపించిన ఫోన్స్. మేబీ మీ లిస్ట్ లో ఇంకొన్ని ఫోన్స్ ఉండొచ్చు, నా వరకు మాత్రం ఇవే. ఈ లిస్ట్ లో మీకు ఏ ఫోన్ బాగా నచ్చిందని చెప్పని మీరు అనుకుంటున్నారు, ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. మరి ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీగా నేడుతో మేము ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.